ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోనాస్ హ్యాపీ లైఫ్. నేను మీ సిరి. ఇవాళ మన ఎంఏ రెసిపీ వచ్చేసి కాజు మసాలా కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా కర్రీని ఇంట్లోనే హైజీనిక్గా చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవడం ఎలా అని చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 కప్పు జీడిపప్పు, పలుకులు కాకుండా ఇలా బద్దగా ఉండేది తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ జీడిపప్పు అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఆగడానికి ఇంచుమించు 7 to 8 minutes పడుతుందండి. మరీ ఎక్కువగా వేపేస్తే జీడిపప్పు అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క చిన్నది, 3 యాలకులు, 4 లవంగాల్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్లో ఉండే వాటర్ పోయి కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు మనం మగ్గనిద్దాం. 1 నిమిషం పాటు మగ్గనించిన తర్వాత చూసారా, కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలాంటప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ది అయితే మనకి కర్రీ అనేది రుచికరంగా వస్తుందండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 5 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్పు బాగా పండిన టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా అనేది బాగా పండడం వల్ల కర్రీ అనేది మంచి కలర్ కూడా వస్తుంది. ఈ విధంగా టమాటాలో ఉండే వాటర్ అనేది పోయేంత వరకు 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలో ఉండే వాటర్ పోయి మనకి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అది బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 కప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు ఎందుకంటే కొంచెం ఫ్రై చేసుకున్నాం, మనకి కర్రీ అనేది ఎక్కువసేపు వేగకుండా కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. కారం అనేది నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేశానండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు. మీ దగ్గర లేదు అనుకుంటే ఇంట్లో యూజ్ చేసే కారాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 150 ml వరకు వాటర్ వేసుకొని ఇదంతా బాగా వాటర్లో కలిసేందుకు కలుపుకొని క్యాప్ పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 8 నుండి 9 నిమిషాల పాటు బాగా వీటిని ఈ వాటర్లో ఉడకనివ్వాలి. క్యాప్ పెట్టి 8 నిమిషాలు ఉడకనిద్దాం. 8 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది బాగా దగ్గర పడి బాగా వచ్చింది కదా. ఈ మాత్రం వాటర్ అనేది ఉండాలండి. కాసేపటికి కర్రీ అనేది మళ్ళీ కొంచెం దగ్గర పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే పాల మీగడని బాగా కొంచెం గిలక్ కొడితే షుగర్ వేసి మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను కాసూరి మేతిని ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా నలుపుకొని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకొని
ఒక 30 సెకండ్స్ పాటు ఉడకనివ్వాలి. 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాజు మసాలా కర్రీ మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా ప్రిపేర్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.